వరంగల్లో శ్రీ భద్రకాళి శాకాంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ సంపూర్ణ శాకాంబరిగా అమ్మవారు దర్శనమిచ్చారు. పాడ్యమి నుంచి మొదలై పౌర్ణమితో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. 14 రోజుల పాటు వివిధ రూపాలలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఇలవేల్పు దైవం భద్రకాళి అమ్మవారు శాకాంబరి మాతగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు 15 రోజుల పాటు శాకాంబరి ఉత్సవాలు జరుగుతాయి. పాడ్యమి రోజు మొదలైనటువంటి ఈ ఉత్సవాలు పూర్ణిమ రోజున ముగుస్తున్నాయి. నేడు అమ్మవారు శాకాంబరి రూపంలో 15 క్వింటాల కూరగాయలు 72 రకాల కూరగాయలతో అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరించారు. ఇక అమ్మవారి దర్శనం కోసం భారీగా భక్తులు తరలి వస్తున్నారు. శాకాంబరి ఉత్సవాలు కొన్నేళ్ల నుంచి కూడా ఓరుగల్లు వాసులకు పూర్తిగా అష్టైశ్వర్యాలు సకల శుభాలు కలిగేందుకే అమ్మవారు జరుగుతాయి. ప్రస్తుతం గురుగారు ఉన్నారు. గురుగారు, ఏంటి అమ్మవారి శాకాంబరి ప్రత్యేకత ఏంటి? ఆ రూపం ప్రత్యేకత ఏంటి అసలు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామి. ఎప్పుడెప్పుడైతే ధర్మగ్లాని సంభవిస్తుందో పరమాత్ముడు అవతరించి ధర్మ సంస్థాపన చేస్తాడు. మనిషి విహితములైన కర్మలను ఆచరించకపోవడం వల్ల, అవిహితములైనవి ఆచరించడం వల్ల పాపం అనేది సంక్రమించి అధర్మాభ్యుత్థానం అంటువ్యాధి వలె ప్రబలిపోతూ ఉంటుంది. అప్పుడు ఆ పరమాత్ముడు అవతరించి ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలో ఇవాళ మనకు ఉదాహరణకు ఎల్లినో అనే భూతం మనకు రావలసిన వర్షాన్ని రాకుండా ఇక్కడ అనావృష్టితోటి పీడిస్తోంది. అస్సాం అటువైపేమో వాళ్ళకి అతివృష్టితోటి వాళ్ళని పీడిస్తోంది. ఎందుకు అంటే పాప ఫలితంగా ఇలా జరుగుతూ ఉంటుంది. ఆ భూత రూపంలో మన పాపం అనేది ఆ భూత రూపంలో వచ్చి మనకు సంకటాలను కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఎట్లా వీటి నుంచి బయటపడ్డం? సమస్తమైన పాపాన్ని నశింపజేసుకోవడం ద్వారా ఈ అసురీ శక్తులు దూరం అవుతాయి. పుణ్యప్రాప్తి ద్వారా దైవీ శక్తులు కలుగుతాయి. అసురీ శక్తులు మనకు నష్టాన్ని కలిగిస్తాయి, మనల్ని బాధిస్తూ ఉంటాయి. మనం అవి పెట్టే బాధను అనుభవిస్తూ ఉంటే అవి పైశాచిక ఆనందం, అమ్మవాటిదంతా రాక్షసానందం అంటాం, అట్లా రాక్షసానందాన్ని పొందుతూ ఉంటాయి. కాబట్టి పుణ్యం వల్ల దైవీ శక్తులు దగ్గర అవుతాయి, మనకు సకల ఐశ్వర్యాలు ఇస్తాయి దైవీ శక్తులు. వాటితోటి మనం తులతూగుతూ ఉంటే మనల్ని ఇంకా ఏమిచ్చి సంతోషపెట్టాలని చూస్తాయి. కాబట్టి దైవీ శక్తులు దగ్గర కావాలి, అసురీ శక్తులు దూరం కావాలి. అంటే పాప నాశనం కావాలి, పుణ్యప్రాప్తి కావాలి. మరి సమస్తమైన పాపాన్ని నశింపజేసి మనకు సద్గతులు ప్రాప్తింపజేసే ఆ పరమాత్మ చైతన్యాన్ని జగదంబ అన్నారు. అమ్మవారి శాకాంబరి ఉత్సవాల తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులు ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉంటారంటూ గురువులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ.